ఖర్చులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా అణగారిన వర్గాల ఆశాజ్యోతి బీసీల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. భారతదేశానికి స్వతంత్రం రాకమునిపే విద్య యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించారని చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని ఆయన విగ్రహానికి పిల్లి మాణిక్యరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే జీవితాన్ని ఆవిష్కరించారు. మహిళా విద్యకు ఆయన మార్గదర్శకులుగా మారారని కొనియాడారు. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా గుంటూరులో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు దళితులకి, పీడిత వర్గాల ప్రజలకి, అణగారినటువంటి వర్గాలకి, ముఖ్యంగా బీసీలందరికీ ఆరాధ్య దైవం, అట్లాగే నిజంగా మహాత్మా అని బిరుదుకి సార్థక నామధేయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వం ఎప్పుడో 1800 చిల్లరలోనే ఆయన ఈ దేశంలో అంటరానితనం పోవాలని, బడుగు బలహీన వర్గాలకి చదువు రావాలని, చదువు ద్వారా మాత్రమే ఈ దేశంలో బలహీన వర్గాలకి, బడుగులకి, అంటరానితనాన్ని అనుభవించేటువంటి వాళ్ళకి చైతన్యం, ఆర్థిక పరిస్థితి, రాజకీయ ప్రాధాన్యత వస్తుందని నమ్మినటువంటి మహానుభావుడు. దానికోసం ఎన్నో ఉద్యమాలు నిర్మించినటువంటి వ్యక్తి. మహిళలకి ముఖ్యంగా ఈ దేశంలో చాలా వివక్షత ఉండేది. మహిళల్ని ఇంకా చిన్న చూపు చూసేటువంటి వాళ్ళు, మహిళలు రోడ్డు మీదకి రావటమే మహాపాపంగా భావించే రోజులు. అలాంటి రోజుల్లోనే మహిళలు రోడ్డు మీదకి రావటం కాదు, విద్యను అభ్యసిస్తే మొత్తం కుటుంబాన్ని, తద్వారా రాష్ట్రాల్ని, దేశాన్ని మార్చే శక్తి మహిళలకు మాత్రమే ఉందని చెప్పేసి భావించి మొదటిగా తన భార్య సావిత్రిబాయి పూలే గారిని చదివించి మొదటి టీచర్ని చేసి ఈ దేశంలో ఒక ఆదర్శానికి నాంది పలిగినటువంటి గొప్ప మహానుభావుడు. తద్వారానే ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు వచ్చినాయి. ఈ రోజుకి కూడా మరి ఆయన ప్రజల నాలుకల్లో, నాయకుల యొక్క హృదయాల్లో ఉన్నారంటే ఆయన తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఉద్యమాలు స్ఫూర్తిగా నిలిచినాయి. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జ్యోతిరావు పూలే గారి బాటలో నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలకి, బలహీన వర్గాలకి, అట్లాగే అణగారిన కులాల మొత్తానికి కూడా రాజకీయంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చి అనేక మంది నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాగే కాకుండా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి కావలసినటువంటి రాయితీలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీకి, స్వయానా తెలుగుదేశం పార్టీకి చాలా కాలం నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలే వ్యవహరిస్తున్నటువంటి